ఈరోజు ఈ విస్తృత స్థాయి సమావేశానికి చేసినటువంటి పెద్దలు పిఐసి సభ్యులు మనోహర్ గారికి, పిఐసి సభ్యులు నాగేంద్ర బాబు గారికి, రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి రాష్ట్ర జనసేన పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కోనసీమ అన్నది గతం నుంచి కూడా ఎంతో విశాలంగా సున్నితంగా ఉన్న గ్రామాలయ్యి, అలాంటి గ్రామాలని చిచ్చు పెట్టాలన్న ఆలోచనతోటి ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కులమతాలని విడదీసి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మరి ప్రభుత్వం ఉంటుంది. మరి అలాంటి ప్రభుత్వ పరిస్థితుల్లో కోనసీమలో కూడా అక్కడ ప్రజలందరినీ కులాలని మతాలను విడదీయాలనే ఆలోచనతో మరి అక్కడ కోనసీమ విషయంలో మరి అలాంటి దుశ్చర్యకు ప్రభుత్వం పూనుకోవడం కూడా చాలా దారుణంగా ఉంది. మరి రైతాంగ విషయంలో చూసుకున్నాం. కౌలు రైతులకి గత 3 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 3,000 మంది రైతులు చనిపోతే ఎక్కడా కూడా వాళ్ళకి రూపాయి ఇచ్చిన సందర్భం లేదు. మరి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆర్థికంగా సొంత డబ్బుతోటి మరి 5 కోట్ల రూపాయలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, ఏ నాయకుడైనా సరే వాళ్ళు రాజకీయం ద్వారా డబ్బులు సంపాదించుకోవడానికి జేబులు వేసుకోవడం చూస్తున్నారు తప్ప కానీ ప్రజలకి తమ వంతు తన సొంత ఆర్థికంగా ఒక్క రూపాయి అన్న వాళ్ళు పెట్టే ఆలోచన ఈ నాయకుడికి లేదు. మన మంత్రి కొడాలి నాని మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారి గురించి. డబ్బులు వస్తేనే డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే ఎవరికైనా సరే రూపాయి ఇచ్చిన సందర్భం ఉందా? నువ్వు అడుగు, మీ నాయకుడిని అడుగు. నువ్వు నీకు రాజకీయ భిక్ష పెట్టి చంద్రబాబు నాయుడు పెట్టాడు. చంద్రబాబు నాయుడు గురించి కూడా ఇష్టం మాట్లాడుతున్నావు నువ్వు. మీరు మాట్లాడేది సరిగ్గా మాట్లాడండి. మా నాయకుడి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మీరు మీ ముఖాన్ని ఒకసారి అద్దంలో చూసుకో. నువ్వు ఏ రకంగా ఉంటావో నువ్వు. మా నాయకుడి గురించి ఏ రకంగా కూడా మాట్లాడే హక్కు నీకు లేదని తెలియజేసుకుంటూ మరి చాలా థ్యాంక్ యూ అవకాశం కల్పించారు నాకు. థ్యాంక్ యూ ఫర్ ఆల్.